విష్ణుమూర్తి మార్కండేయుడికి కనిపించి ఏం కావాలి అన్నాడు. స్వామి, ఎన్ని యుగాలైనా ఈ శరీరంతోనే చావు అనేది లేకుండా చెయ్యమని విష్ణుమూర్తిని బ్రతిమలాడి వరం తీసుకుని చివరికి సాధించాడు. మొత్తం లోకాలకే పేరు తెచ్చాడు. ఆహా, ఆ తల్లిదండ్రులకి శతకోటి నమస్కారాలు చెయ్యొచ్చు అలాంటి కొడుకును కన్నందుకు. ఇంకా మార్కండేయుడు శివ ధ్యానం చేస్తూ తపస్సులోనే ఉండిపోయాడు. 100 సంవత్సరాలు భూమంతా నీటితో నిండిపోతే మార్కండేయుడికి ఏం చెయ్యాలో తెలియక భయపడుతుంటే ఒక పిల్లవాడు మర్రి చెట్టు ఆకు మీద కనిపించాడు. మార్కండేయుడు ఆ పిల్లవాడి పొట్టలోకి వెళ్లి కొంతకాలం ఉండి శ్రీహరిని తలుచుకుని బయటికి వచ్చి చూస్తే ఆ పిల్లాడు కనిపించలేదు. భూమి మీద ఉన్న నీళ్లన్నీ ఇంకిపోయి ఆ ప్రదేశమంతా మామూలుగా అయిపోయింది. మహర్షి మళ్లీ తపస్సులోకి వెళ్లిపోయాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆకాశంలో తిరుగుతూ మార్కండేయుడు దీక్ష చూసి ఆశ్చర్యపోయి శివుడి 4 చేతులు, విభూతి, రుద్రాక్షలు ధరించి త్రిశూలం, ఢమరుకం మొదలైనవి పట్టుకుని ఎద్దునెక్కి పార్వతీ సహితంగా కనిపించాడు. మార్కండేయుడు ఎంతో సంతసించి శివపార్వతుల్ని స్తోత్రం చేసి, స్వామి, విష్ణుమాయ తెలుసుకోవడం చాలా కష్టం. విష్ణుమూర్తి యందు భక్తి మృత్యువుని జయించగలిగేలా అనుగ్రహించమన్నాడు. శివుడు నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. మార్కండేయుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ భూలోకం అంతా తిరుగుతూ ఉండగా ప్రళయం వచ్చింది. ఆ నీళ్లల్లో ఒక పెద్ద శరీరంతో గొప్ప తేజస్సుతో ఒక మనిషి కనిపించి ఏదో అడగబోయేలోగా అతను పీల్చిన గాలి లోపలికి వెళ్లి మళ్లీ పూర్వ ప్రపంచాన్ని అంటే ముందు జరిగినవన్నీ చూసి కొంతకాలం ఉన్నాక బయటికి వచ్చి మళ్లీ చిన్న పిల్లాన్ని చూశాడు మార్కండేయుడు. మార్కండేయుడికి ఇది అర్థం కాలేదు. విష్ణుమూర్తి కనిపించి, మహర్షి, భయపడకు, ప్రళయం వచ్చినప్పుడు నిన్ను కాపాడాలని నా హృదయంలో దాచాను. అక్కడ మళ్లీ నువ్వు భయపడకుండా పూర్వం ఉన్న ప్రపంచాన్ని చూపించాను. ప్రళయకాలంలో వచ్చిన నేను యోగ నిద్రలోకి వెళ్లిపోతాను. నేను జీవుల్ని పెంచుతాను, శివుడు నడిపిస్తాడు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండమన్నాడు. మార్కండేయుడు విష్ణుమూర్తికి స్తోత్రం చేసి మళ్లీ తపస్సులోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ మళ్లీ సృష్టి చేయడం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు మనస్సుకి బాధ తగ్గించాలని వచ్చాడు. మార్కండేయుడు అదే సమయానికి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు. ధర్మరాజుకి కలిగిన సందేహాలు తీర్చమని మార్కండేయుడికి చెప్పి వెళ్లిపోయాడు శ్రీకృష్ణుడు. మార్కండేయుడిని పూజించాక ధర్మరాజు మనుషుల కర్మగతుల గురించి చెప్పమన్నాడు. రాజా, మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మంతో కూడుకున్న శరీరాల్ని పుట్టించాడు. అందులో నుంచి మంచి ప్రవర్తన కలవాళ్లు, సత్య సంకల్పం ఉన్నవాళ్లు, జ్ఞానవంతులు, ఎక్కువ ఆయుష్ ఉన్నవాళ్లు అయ్యారు. రాను రాను మనుషులు అల్పాయుష్కులు, దరిద్రులు, రోగాలతో బాధపడేవాళ్లు, మాయమాటలు చెప్పేవాళ్లు తయారై వాళ్లు వాళ్ల పాప పుణ్యాలకు తగినట్లు పుడుతూ చస్తూ వాళ్ల కర్మఫలం అనుభవిస్తున్నారు. ధర్మ మార్గంలో ఉండేవాళ్లు మంచి పనులు చేస్తూ పిల్లల్లో పుణ్యం పెంపొందిస్తున్నారు. మంచి చేస్తే మంచిని, చెడు చేయడం వల్ల చెడుని అనుభవిస్తున్నారు. ఇదే కర్మగతి అన్నాడు మార్కండేయుడు. మార్కండేయుడు ధర్మరాజుకి బ్రాహ్మణ ప్రభావం గురించి, దుందుమారుడనే రాజు గురించి, అత్రి గౌతముల వాదన గురించి, వైవస్వత చరిత్ర, వామదేవుడి చరిత్ర ఇలాంటివన్నీ చెప్పాడు. ధర్మరాజు ఎన్నో విషయాలు మార్కండేయుడిని అడిగి తెలుసుకున్నాడు. మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్లిపోయాక గౌరముఖ మహర్షి అక్కడికి వెళ్లి పితృదేవతల గురించి మార్కండేయ మహర్షిని అడిగి తెలుసుకున్నాడు. మార్కండేయుడు ధర్మపక్షుల గురించి చెప్పిన దాన్ని మార్కండేయ పురాణం అని పిలుస్తారు. క్రోస్టుకి అనే ముని మార్కండేయుణ్ణి ప్రపంచ విషయాలు చెప్పమన్నాడు. బ్రహ్మ జన్మ గురించి, అన్ని ద్వీపాల గురించి, సూర్యుడి గొప్పతనం గురించి అన్నీ చెప్పాడు మార్కండేయుడు. కఠోర దీక్షతో, విష్ణుమూర్తి కటాక్షంతో మృత్యు విజయం, మహాతపశక్తి సంపాదించి ఇప్పటికీ ఎక్కడో బ్రతికే ఉన్నాడు. మార్కండేయ మహర్షిని భక్తితో తలుచుకుంటే మనకి కూడా అనుకున్నది జరుగుతుంది, రోగాలు కూడా ఉండవు. ఐహికం. ఇది మార్కండేయ మహర్షి గురించి మనకు తెలిసిన విశేషాలు. రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాం. స్వస్తి.